హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అమ్మనైతే తీసుకెళ్తున్నాం అనమాట. ఊరెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట. ఇంకిక్కడ మా మరిది గారు, చెల్లి వాళ్ళొచ్చారు తీసుకెళ్ళడానికి. ఇంకా మా మామయ్య వాళ్ళు గూడా వచ్చారనమాట. మా పెద్ద మామయ్య. వాళ్ళ మనమరాలు, మా మనవడైతే వచ్చారనమాట ఇంకా ఇక్కడికి. మమ్మల్ని చూసినట్లు ఉంటుందని జెప్పేసి అమ్మ దగ్గరికైతే వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇల్లయితే తీసేస్తున్నామండి. అందుకని చెప్పేసి మా మామయ్య అయితే వచ్చారనమాట. పిల్లలకి గూడా హాలిడేస్ కదా! పిల్లలనైతే తీసుకొచ్చారనమాట. దాని గురించి ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. రేకులు హౌస్ కట్టాం గదా! అమ్మకి అందుట్లో అయితే ఉండలేకపోతున్నారండి. 2 నిమిషాలు గూడా ఆ ఎండకి ఉండలేకపోతున్నాం అనమాట. అంత వేడైతే వచ్చేస్తుంది అందులో నుండి. ఇంక అందుకని జెప్పేసి ఆ ఇల్లయితే తీసేద్దాం అని చెప్పేసేసి వేరేగా ఇల్లయితే స్టార్ట్ చేసి అక్కడికైతే అమ్మని తీసుకెళ్తున్నాం అనమాట. దానికోసం అని చెప్పేసి అక్కడ కావాల్సినవన్నీ చూసుకోవడానికైతే ఇంకా మా మామయ్య గారైతే వచ్చారు. పెద్ద మామయ్య. ఇక్కడ డాగీస్ పైకి వెళ్ళకోకుండా ఏంటంటే పైన డోర్ అనేది ఉందనమాట. అది గట్టిగా కట్టేసినేంటంటే పైకెళ్ళిపోయి పాడు చేసేస్తున్నాయి. మళ్ళా చుట్టుపక్కల పైన అటు సైడ్, ఇటు సైడ్ హౌసెస్ ఉన్నాయి గదా! వాళ్ళని చూసి అరుస్తుంటే కొంచెం ఇబ్బందిగా అవుతుందనమాట. అందుకని పైకెళ్ళకోకుండా కట్టేసాననమాట. అమ్మకైతే కావాల్సినయి కొన్ని బిగ్ బాస్కెట్‌లో ఎగ్స్ అయితే పెట్టాము. ఇంకా కొన్ని కావాల్సినవి తీసుకున్నాం అనమాట బిగ్ బాస్కెట్‌లో. అవన్నీ అయితే బయటకి తీసుకొచ్చి పెట్టాననమాట. మాకు కావాల్సినయేంటంటే మేము మొన్న డీమార్ట్‌కెళ్ళి తీసుకున్నామండి. అమ్మకు వచ్చేసి బిగ్ బాస్కెట్‌లో గాని, లేకపోతే బ్లింకిట్‌లో గాని పెట్టి తీసుకుంటున్నాం అనమాట. ఇంకిక్కడైతే మా మరిది గారైతే ఇనోవైతే తీశారనమాట. ఇందుట్లో అయితే మొత్తం తీసుకొచ్చినయి పెట్టారు. ఇంకా వాటర్ గూడా తీసుకెళ్తున్నామన్నమాట. అమ్మ చాలా రోజుల నుండి అక్కడ లేరు కదా! మళ్ళా తాగడానికి ఇబ్బందవుతుందని చెప్పేసేసి ఇక్కడ వాటర్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా ఎగ్స్ అవన్నీ మా కన్నయ్య అయితే పట్టుకున్నాడు. ఇంకా చెల్లయితే అమ్మకు కావాల్సినయన్నీ సదురుతున్నారనమాట. లోపల ప్యాకింగ్స్ అనేవి లోపల పెట్టేస్తున్నారు. గట్టిగా అటు ఇటు కదలకుండా. ఇంకా కూరగాయలైతే తీసుకోవాల్సినయి ఉన్నాయండి. ఇంకా మా మామయ్య గారోళ్ళ మనవరాలున్నారు గదా! తనకైతే బట్టలైతే తీసుకోవాలి ఆ పాపకి. ఒకరోజు ఉండి ఎళ్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ సిట్యుయేషన్ చెప్పామనమాట జరిగింది పెద్ద మామయ్యకి. ఇంకా అందుకని జెప్పేసేసి ఉన్నారనమాట. ఆ పాపకి బట్టలైతే లేవు. ఇంకా తీసుకోవడానికెళ్ళాము. ఆ పిల్లాడికేంటంటే మా చెల్లి వాళ్ళ చిన్న బాబు డ్రెసెస్ అయితే సరిపోయినాయనమాట. ఈ మగ పిల్లల బట్టలేసుకోవడం ఎందుకులే అని జెప్పేసి ఇంక ఎళ్ళే దారిలో ఆ పాపకి బట్టలైతే తీసుకోవచ్చులే డ్రెసెస్ ఏయో ఒకటి గౌన్ టైప్‌లో ఏదో ఒకటి అని జెప్పేసేసి మేమైతే ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నామన్నమాట. చీమలు బాగున్నాయండి. చీమలొచ్చేసినాయన్నమాట. చల్లదనానికి లోపలికి కారు లోపలికి బుడ్డ బుడ్డ నల్ల చీమలు లాంటివి వచ్చేసినాయి. ఇంకా అవన్నీ అయితే మా మరిది గారైతే అక్కడ దులిపి పక్కన క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే వెనకాల బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నారనమాట. ఇంకా అమ్మ గూడా ఏదో మాట్లాడుతున్నారు. ఇంకా తాళాలైతే వేసొస్తామనమాట. ఇంకా బయలుదేరుతున్నాం ఇంకా. చెట్లవి అయితే చూసారు గదా! ఎండలకి పాపం బాగా వడమారిపోయినాయనమాట. నీళ్లు పట్టాలి వచ్చిన తర్వాత. ఇంకా వచ్చిన తర్వాత నీళ్లు పడదాం అనుకున్నాం గానీ నైట్ బాగా వర్షం వచ్చింది. మీకు జస్ట్ చూపిస్తున్నాననమాట. ఇది తులసి కోటేంటంటే మేము హ్మ్, రెంట్ ఇక్కడికి రాకముందే ఎవరిదో ఉందండి. దాంట్లో అయితే తులసమ్మవారిని నేనైతే పెట్టాననమాట. ఇంకా ఇక్కడైతే మొక్కలైతే ఇట్లా ఉన్నాయి ఎండకి. ఇంకా లాక్ అయితే వేస్తున్నారు. టైం చూసారు కదా! 3కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. 10 నిమిషాలు తక్కువ 3 అట్లా మధ్యాహ్నం. ఇంకా అందరమైతే కార్‌లో అయితే కూర్చున్నాం ఇంకా. మీకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నేనేమన్నా శారీస్ తీసుకున్న, ప్రొడక్ట్‌లేమన్నా చూపించినా దయచేసి నేను తీసుకున్నాను మామూలుగా అని చెప్పేసి చూయిస్తున్నాననమాట. మిమ్మల్ని తీసుకోవాలని కాదు. అదొకటి గమనించండి. ఇక్కడ నుండి నేనేం తీసుకున్నా గూడా పలానాది తీసుకున్నానని చెప్పేసి పలానా చోట తీసుకున్నానైతే వీడియోస్‌లో చెప్పను. ఏవైనా పర్చేస్ చేస్తే పలానాది తీసుకున్నాను అని మాత్రమే చెప్తాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది అనే విషయం అయితే చెప్పనండి నేనింకా. ఇంకా ఇక్కడొచ్చేసి కూరగాయలైతే తీసుకుంటున్నాం అనమాట. అమ్మకి బెండకాయలు, టమాటాలు ఇట్లా చిన్న చిన్నగా మామయ్యలు గూడా అమ్మ దగ్గరే ఉంటారు గాబట్టి కొంచెం ఎక్కువ కూరగాయలైతే తీసుకున్నాము. ఎందుకంటే ప్రమోషన్ వీడియోస్ టైప్‌లో ఏది చేసినా గూడా చిన్న చిన్న మిస్టేక్స్ మాట్లాడినా గూడా యూట్యూబ్‌లో ఏంటంటే అది వైరల్ చేసేస్తున్నారు. దానివల్ల ఇబ్బందవుతుందనమాట. ప్రమోషన్ అట్లాంటియేం లేవండి. నేను మామూలుగా ఫస్ట్‌లో తెలీక మీరు కూడా తీసుకుంటారేమోనని చెప్పేసి నేను పలానా చోట తీసుకున్నాను. మీరు గూడా తీసుకోండి అని చెప్పేదాన్ని. అది చాలా మిస్టేక్ అని నాకిప్పుడే అర్థమైంది. అంటే ప్రతిసారి గూడా అలా చెప్పకూడదని అర్థమైందనమాట. దయచేసి తప్పుగా అనుకోవద్దు. అలాంటియేమి ఇంకా నేను నేను చూయించినా గూడా పలానా చోట తీసుకున్నాననైతే చూయించనండి. ఎందుకంటే ఒక పెద్ద యూట్యూబర్ మీదయితే చాలా వస్తున్నాయన్నమాట మాటలు. ఆవిడని నేను ఫాలో అయ్యేదాన్ని ఇదివరకి. ఇప్పుడు గూడా చూస్తూ ఉంటాను.
అవన్నీ చాలా ఫస్ట్‌లో చాలా బాగుండేవాళ్ళనమాట. ఇప్పుడన్నీ అట్లా పెయిడ్ ప్రమోషన్స్ అట్లా చేస్తున్నారని చెప్పేసి అనేసరికి, మనం వాటి జోలికెళ్ళకూడదు అని అర్థమైంది. నేను అలాంటివయితే చేయకూడదని అనుకుంటున్నాను. ఇంకా నేను సొంతగా కొనుక్కున్నయి గూడా, నేను అక్కడ కొనుక్కున్నాను, ఇక్కడ కొనుక్కున్నానని మాత్రం అయితే చెప్పకూడదని నాకర్థమైంది. నేను మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తెలీదు గానీ, నాకనిపించింది నేను చెప్తున్నానండి. మనం ఏది తీసుకున్నా గూడా ఎదుటోళ్ళేంటంటే అను నేనిప్పుడు ఎవరైనా తీసుకున్నారని చూపిస్తే నాకు గూడా తీసుకోవాలనిపిస్తది గదా! అట్లా పలానా చోట తీసుకున్నానని అడ్రెస్‌లయితే చెప్పకూడదని అనిపించిందనమాట. ఇంకిక నుండి నేను అలాంటివయితే చెప్పదలుచుకోలేదు. నేనేమన్నా తీసుకున్నా గూడా నేనెక్కడ తీసుకున్నానని అడ్రెస్ అయితే మెన్షన్ చేయనండి. దయచేసి ఇప్పటివరకు వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడినా, ఒకవేళ నాకు తెలియక వాటిలో అడ్రెస్‌లు చెప్పినా దయచేసి ఏమనుకోవద్దు. నేను ఏ వీడియోలోనూ ప్రమోషన్ వీడియోలయితే చేయలేదండి ఇప్పటివరకి. నేను జస్ట్ ఎక్కడ తీసుకున్నాననేది జస్ట్ నాకు తెలియక మీరు గూడా తీసుకుంటారేమోనని చెప్పేదాన్ని నేను. అది ఇప్పుడు యూట్యూబ్‌లో పెద్ద వైరల్ అయిపోయిందనమాట. అట్లా చెప్పకూడదని జెప్పేసి నాకు తెలీదు ఇన్నాళ్ళు. అందుకని జెప్పేసి నేను మామూలుగా అయితే చెప్పాననమాట. అలాంటివి మీరు పట్టించుకోవద్దు దయచేసి. పక్కన పెట్టేసేయండి. నేనేమన్నా తీసుకున్నా గూడా చెప్తే ఏమైనా దయచేసి సారీ ఏమీ అనుకోవద్దు. ఇంకిక్కడొచ్చేసి మేము అక్కడ తిరుపతిలో తీసుకున్నాం గదా! కార్‌లోకని జెప్పేసి తీసుకున్నాం అంతర్వీధిలో దేవుడి బొమ్మలయితే. ఇంక అవైతే పెట్టామనమాట. ఇక్కడ పాపకైతే గౌన్‌లయితే తీసుకుంటున్నామండి. కాటనే అనమాట. చాలా బావుంటాయి. ఇప్పుడు ఎండాకాలం కదా! చల్లగా ఉంటాయని జెప్పేసేసి చాలా వరకి హ్యాండ్స్ లేవండి. స్లీవ్‌లెస్సే ఉన్నాయన్నమాట గౌన్‌లు చిన్న పిల్లలకి. అట్లా స్లీవ్‌లెస్ ఏసుకోవడం అంటే నాకిష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అవే ఉన్నాయి. మీరు చిన్న పిల్లలకి గూడా ఇచ్చేస్తున్నారు స్లీవ్‌లెస్ ఏస్తే ఏమైద్ది అని అనుకోవచ్చు. నాకు కొంచెం నచ్చదనమాట అట్లాంటియి. అందుకని జెప్పేసి కొంచెం హ్యాండ్స్ ఉన్నయి చూస్తుంటే అసలు లేవండి. ఉన్న వాటిలోనే కొంచెం మంచియి కొంచెం పాపకి సరిపడా ఉన్నాయి తీసుకుంటున్నాం అనమాట. పాపకేంటంటే 9 ఇయర్స్ కొంచెం మంచిగా ఉండేవి వేసుకోవాలి గదా! అది అది కాక కొంచెం అది చాలా పల్లెటూరనమాట. మళ్ళా ఏదో ఒకటి అనుకుంటారని జెప్పేసి ఇక్కడ మా చెల్లయితే సెలెక్ట్ చేస్తున్నారు. తనకి పాప ఆడుకుంటది గదా! లైట్ కలర్స్ అయితే మళ్ళా మురికి చేసేసుకుంటదేమోనని జెప్పేసి మాక్సిమం మేము మురికి దాగే బట్టలయితే తీసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు గదా! ఇక్కడ చాలా బాగున్నాయన్నమాట గౌన్‌లయితే. కాటన్‌లో బాగున్నాయి. ఇంక అందుకని పాపకైతే చెల్లయితే సెలెక్ట్ చేస్తున్నారు. నాకు మగపిల్లల కంటే ఫాస్ట్‌గా తీసుకుంటాను గానీ ఆడపిల్లల కంటే అంతగా తెలీదండి మనకి. ఈ ఒక్క డ్రెస్‌కి మాత్రం హ్యాండ్స్ వచ్చినియి. మిగతాయి మొత్తం ఏంటంటే హ్యాండ్స్ లేవు. స్లీవ్‌లెస్ అనమాట ఉన్నది. ఈ ఒక డ్రెస్ హ్యాండ్స్ ఉన్నదైతే పక్కన పెట్టాము. ఇంకా వేరేదైతే చూస్తుందనమాట చెల్లి. ఇది ఒక్కొక్కటొచ్చేసి 600 ఎంతో పడిందండి ఫ్రాకొచ్చేసి. ఇది ఫిక్స్‌డ్ అనమాట. మాకు బేరాలాడడం తెలీదు గాబట్టి, మేము ఈ 2 అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకొనైతే బయటకి వెళ్తున్నాం అనమాట. ఇంక మా మరిది గారైతే వచ్చారు. ఇంకా వాళ్ళు గూడా అక్కడ వేరే చోట కావాల్సినయి కొన్నయితే ఉన్నాయి. అవి వాళ్ళు అటు సైడ్ పని చూసుకొనొచ్చారు. మేమింక ఇక్కడ ఇవి తీసుకొనైతే వచ్చాననమాట. ఇంకిక్కడైతే రొయ్యలైతే తీసుకొనొచ్చారు వీళ్ళెళ్లి. ఇంకిక్కడైతే పాలు ఇంకా పిల్లలు వాళ్ళు తాగుతారని జెప్పేసి థమ్సప్, పెరుగు కప్పులయితే తీసుకున్నామింకా. ఇవన్నీ పెద్ద కవర్‌లయితే పెడుతున్నారు. చిన్న కవరయితే చిరిగిపోతుందని జెప్పేసి. మీరేం తీసుకుంటున్నారు? మాకెందుకు ఇవన్నీ చూపిస్తున్నారంటే, నాది వ్లాగ్స్ ఛానెల్ కదండీ! అందుకని చూయిస్తున్నాను. అందరూ చేసుకునే పనులే, అందరూ తెచ్చుకునే పనులే. కాకపోతే నా ఛానెల్ వ్లాగ్స్ ఛానెల్ గాబట్టి నేనివన్నీ చూయిస్తున్నాను. దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకిక్కడైతే మళ్ళా మేము రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళే దారిలో ఏంటంటే చాలా బావుంటుందండి. చాలా పల్లెటూరనమాట. చెట్లు చూసారా ఎలా ఉన్నాయో అటు సైడ్, ఇటు సైడు. ప్రతి పల్లెటూరులోను ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళే దారిలో చూయిస్తున్నాననమాట. ఎలా ఉంటుంది ప్రకృతి అనేది చూయిస్తున్నాను. రోడ్లయితే చాలా బావున్నాయి చక్కగా. మా వారు రోడ్లు, చెట్లు తీశారంటే మా వారని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను మీకు. ఇక్కడైతే మా వారైతే వీడియో తీస్తున్నారు చక్కగా. ఇవంతా బావుందని చెప్పేసేసి. తాటికాయలయితే చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే తాటికాయలయితే తినలేదండి మేము. ప్రతి సంవత్సరం ఏంటంటే మా కార్తీక్ వచ్చేవాడు. వస్తే మేమందరం వెళ్లి అంకుల్ ఎవరినైనా అడిగి అవి తాటికాయలైతే తీసుకొని ఇంక తినేవాళ్ళం అనమాట. ఈసారైతే మాకు కుదరలేదండి. ఎండలు గూడా బయటికి రావాలంటే చాలా భయమేస్తుంది. వర్షాకాలం గూడా ఎండలు చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా లేదు ఎండయితే. అందుకని బయటికి రావాలంటే భయమేసి రావట్లేదు. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు కొంచెం ఒక 2 ఊర్లు దాటింది మొదలు మొత్తం ఇంక చెట్లేనండి. రోడ్డంతా చాలా ఖాళీగా ఉంటుంది. కాపోతే కొంచెం గతుకులుగా ఉంటదనమాట. మంచిగా ఉంటది రోడ్డంతా. అటు సైడ్, ఇటు సైడ్ చెట్లు చాలా నాకిష్టం అనమాట. ఇంకిక్కడ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 2 ఊర్లు దాటిన తర్వాత ఈ వంతెనైతే వస్తుంది. ఇది దాటిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతామనమాట. చూసారు కదా! బుజ్జి వంతెనలయి ఉంటాయన్నమాట చిన్న చిన్నవి. ఇది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే రోడ్డనమాట. సైడ్ చిన్న చిన్న ఒక ఒక చిన్న టెంపులయితే ఉంది ఆంజనేయ స్వామిది. ఇంకిక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామనమాట. బాగా మొక్కలైతే పెరిగిపోయినియి. అమ్మొచ్చి నెలవుతుంది గదా! ఎండలకి ఆ రేకుల్లో ఉండలేక తీసుకొచ్చేసాము.
అసలు మేమే ఒక్క నిమిషం ఉండలేకపోయామండి. మా అమ్మ ఎట్లా ఉన్నారో తెలీదు. రిక్వెస్ట్ చేస్తే తప్ప అమ్మ రాలేదనమాట. చాలా బతిమిలాడాం రామ్మా! రామ్మా! అంటే ఆడపిల్ల దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదమ్మా! ఏదో ఒకటి అనుకుంటారు అది ఇది అని చెప్పేసి మా అమ్మ అయితే పాపం మాక్సిమం రాదు. నాకు బాగోపోతేనే వస్తది. అది కూడా నేను బాగోలేదని చెప్పగాలనే ఇంకా ఆటో కట్టించుకొని వచ్చేస్తదనమాట. మా మామయ్య వాళ్ళు ఉంటారు కదా! అక్కడ ఊర్లో పల్లెటూరులో. వాళ్ళ ఆటో అయితే మాట్లాడుకొని వస్తది. నేను చేసుకోలేనని చెప్పేసి. ఇక్కడైతే వాటర్ క్యాన్, కూరగాయలు అవన్నీ తీసుకున్నాం గదా! అవన్నీ లోపల పెడుతున్నాం. చెట్లు చూసారండి పచ్చగా అసలు ఎట్లా వచ్చేసిందో గడ్డి మొత్తం పెరిగిపోయిందనమాట. బాగా వచ్చేసింది. వర్షాలు గూడా పడ్డాయి గదా! ఇంక అమ్మ ఉండట్లేదు. ప్లస్ నడవట్లేదు గదా! నడిస్తే ఏంటంటే అంతగా హ్మ్. పిచ్చి మొక్కలు రావన్నమాట. మొత్తం గడ్డే. ఇంక చాలా ఇదిగా పెరిగిపోయింది. ఇంక తీసుకొచ్చినయన్నీ ఇక్కడైతే పెట్టామన్నమాట. ఇక్కడ దోమలు గూడా బాగా ఎక్కువున్నాయండి. వెనక సైడు గేదెల పాకైతే ఉందన్నమాట. అక్కడ గేదెలు రొచ్చు చేస్తాయి గదా! దాని వలన దోమలైతే వస్తున్నాయన్నమాట. ఇక్కడైతే పిల్లలైతే కూర్చున్నారు ఆడుకోవడానికి. క్రికెట్ ఆడడానికి ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నారనమాట. ఇంక అమ్మయితే మంచినీళ్ళవి ఇస్తున్నారు. ఇంకా మా మరిది గారైతే కూల్ డ్రింక్ అయి పోసి పిల్లలందరికీ ఇచ్చారనమాట. ఇంకా అదైతే వీడియో నేను షూట్ చేయలేదండి. ఎందుకులే అని చెప్పేసి. ఇంకా శ్రీనివాస్ గారైతే లోపలైతే మొబైల్ అయితే చూసుకుంటున్నారు. చెప్పాను గదా! స్టార్టింగ్ మా నాన్నగారి ఫోటో ఉంటుంది. ఇక్కడైతే పిల్లలు క్రికెట్ ఆడుతున్నారనమాట. ఇంకా పిల్లలు వన్ బై వన్ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇంకా అమ్మయితే లోపలున్నాయన్నీ బయట తీసుకొచ్చి పెట్టారనమాట. టబ్‌లో అక్కడ టబ్బు బాగా పాకుడు పట్టేసింది. అందులో నీళ్ళన్నీ ఏంటంటే మొక్కలకైతే వేసేసామనమాట. ట్రైపాడ్ తీసుకురాలేదండి నేను. ట్రైపాడ్ ఏంటంటే మర్చిపోయాననమాట. ఇక్కడ అసలు వీడియో తీస్తానని అనుకోలేదు. అనుకోకుండా వీడియో తీయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే నేను వీడియోస్ తీయట్లేదనమాట. వర్షాలొస్తున్నాయి గదా! ఇంట్లోనే దండం కట్టేసి బట్టలైతే ఆరేస్తున్నాను. మళ్ళా వీడియో షూట్ చేసినప్పుడు ఏదన్నా అనుకుంటారేమోనని జెప్పేసి హాల్‌లోనే ఇక్కడ మా ఇంట్లో హాల్‌లోనే దండెమైతే కట్టాననమాట. కట్టి అక్కడే బట్టలారేస్తున్నాను. ఎందుకంటే బయట వర్షాలొస్తున్నాయి. అందుకని జెప్పేసి ఇంక ఇంట్లోనే బట్టలయి ఆరేస్తున్నాను. చూడటానికి కూడా కొంచెం గలీజ్‌గా ఉందనమాట. అందుకని వీడియో షూట్ చేయట్లేదు నేను హాల్‌లో. ఇంకిక్కడొచ్చేసి అమ్మ దగ్గరికొచ్చాం గదా! ఇది గూడా వీడియో కింద వస్తుందిలే అని జెప్పేసి పిల్లలు ఎంజాయ్ జేస్తున్నారు మంచిగా అని జెప్పేసి ఇక్కడైతే నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా కన్నయ్య అయితే ఆడుతున్నాడనమాట. ఇంకా ముగ్గురు పిల్లలు వన్ బై వన్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకిక్కడైతే అమ్మయితే మొత్తం బకెట్లన్నీ పాకుడు పట్టేసినియండి. నీళ్లు పట్టేసున్నాయి గదా! అవన్నీ బ్లీచింగ్ అయితే ఏసి క్లీన్ చేశారనమాట. ఒక ఇప్పుడు ఇల్లు ఇక్కడ నుండి తీసేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ మొక్కలయనేవి పాడైపోతాయి. మా అమ్మ అదే బాధపడుతుందనమాట. ఈ మొక్కలన్నీ అక్కడ పెట్టాలి మళ్ళీ తీసుకెళ్ళి. ఇంత పెద్ద పెద్ద చెట్లయిపోయినియి అది ఇది అని చెప్పేసి మా అమ్మ చాలా బాధపడుతున్నారు. అమ్మకైనా, మాకైనా మొక్కలంటే చాలా ఇష్టమండి. ఎక్కడ ఏ చిన్న నర్సరీలో మాకు ఇష్టమైన మొక్క ఉన్నా గూడా, అది ఉన్నా గూడా మళ్ళీ కొని తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. అంత మొక్కలు పిచ్చి మాకు. ఎక్కువగా పూల చెట్లేంటంటే అమ్మ పూజ చేస్తారు. అందుకని జెప్పేసేసి మేము మొక్కలైతే ఎక్కువగా పెంచుకుంటాం అనమాట. అపార్ట్మెంట్స్‌లో ఇట్లా ఉండే వాళ్ళకేంటంటే ఆహ్, పెంచుకోవడానికి ఉండదు. కొంచెం స్థలం ఉంటది. కొంచెం పెట్టుకుంటారు. కాకపోతే ఇట్లా ఇండివిడ్యువల్ హౌస్ ఉన్నప్పుడేంటంటే మనకిష్టమైనవి పెట్టుకోవచ్చు గదా! ఇక్కడైతే ఇంక నైట్ అయితే అమ్మ కుక్ చేశారనమాట. ఇంకా రొయ్యలు, గోంగూర అట్లయితే చేశారు. మాకైతే ఫేవరెట్ అనమాట రొయ్యలు, గోంగూర. నేను ఎగ్ తిననండి. ఇంకా ఎగ్గు, చికెను తినను గానీ, రొయ్యలైతే తింటాను. అది గోంగూర ఏసి వండితే మా అమ్మ వండుతారనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువేసి చాలా ఇష్టం నాకు. ఇంకిక్కడైతే పిల్లలకి, మా మామయ్యకి పెడుతున్నారనమాట. మా చెల్లి పెడుతున్నారు. తనే అందరికి అన్నం వడ్డిస్తా ఉంటది. ఇంకిక్కడైతే అక్కడ భోంచేసిన తర్వాత ఇంక అమ్మతో కాసేపు మాట్లాడి ఇంక రిటర్న్ అయితే అయిపోయాము. ఏంటంటే ఎళ్ళేటప్పుడు పెందలాడే ఎళ్దాం అనుకుంటాం. కానీ కుదరదనమాట. ఇంట్లో అంతా సర్దుకొని మళ్ళా ఇంటికొచ్చేపాటికి లేట్ అవుతది. ఇంకిక్కడైతే ఇంటికొచ్చేసాము. ఇంకా అక్కడ నుండి తీసుకొచ్చామనమాట బ్యాగ్‌లు. పోయినసారి డ్రెసెసు నేను కొంతమందికి అక్కడ అమ్మ దగ్గర నుండి తీసుకొచ్చాను. ఆ బ్యాగ్ అక్కడ మర్చిపోయాననమాట. ఇంక బ్యాగ్ అయితే తీసుకొచ్చేసాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముగ్గులైతే వేశారనమాట అమ్మ. అమ్మ ముగ్గులు బాగా ఏస్తారు. నా చెయ్యి నొప్పి వల్ల నేను వేయట్లేదు. అమ్మ అయితే ముగ్గులు ఏశారనమాట. ముగ్గులు అందరూ వేసుకుంటారు గదా! అందుకని నేను షూట్ చేయట్లేదండి. ఇంకా నేను ముగ్గు వేయటం, తీయటం అని అలాంటియేం లేవు. ముందు ముందు వీడియోస్‌లో పెడతాననమాట. ఇంక మా వాడైతే మమ్మల్ని చూసి ఎగురుతూ ఉన్నాడనమాట.